యెజ్రెయేలు పట్టణములో సోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగియుండెను. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్షతోట నా నగరును ఆనుకునియున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకెంతమాత్రమును వల్లపడతని చెప్పెను. నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయూ భోజనము చేయకయూ ఉండెను. అంతటా అతని భార్యయైన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనినవాడవై భోజనము చేయకయుండెదివేమని అతని నడుగగా అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్షతోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరియొక ద్రాక్షతోట నీకిచ్చెదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు, నా ద్రాక్షతోట నీకియ్యననెను. అందుకతని భార్యయైన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము, నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించదను. యెజెబెలు ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవుణ్ణి రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు 2 మనుష్యులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొనిపోయి రాళ్లతో చావగొట్టుడి అనెను. నాబోతు పట్టణపు పెద్దలును పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి. అప్పుడు 2 అబద్ధపు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట నాబోతు దేవుణ్ణి రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతన్ని తీసుకొనిపోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపారు. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవును కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి నాబోతు ద్రాక్షతోటను స్వాధీనపరుచుకొనుమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయెనని ఆహాబు విని లేచి సంతోషంతో నాబోతు ద్రాక్షతోటను స్వాధీనపరుచుకొన్నప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము, అతడు నాబోతు యొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఈలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దీని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపితివి గదా? యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును అని అతనితో చెప్పెను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అందుకు ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకునియున్నావు. యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును, ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షముగా ఉన్న పురుషులందరినీ నిర్మూలము చేతును. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు మరలా ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితిని. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. అటు తరువాత సిరియా రాజుతో యుద్ధం జరుగునప్పుడు ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఆహాబు రాజునకు కవచపు కీలు మధ్యన తగిలెను గనుక అతడు, నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పోమని చెప్పెను. అస్తమయమందు ఆహాబు మరణమాయెను.
తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగుగట్టెను. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను. వేశ్యలు స్నానము చేస్తుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. అటు తరువాత ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారుడైన యేహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడగా ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యేహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతన్ని చూచి, నీవు సమాధానముగా వస్తున్నావా అని అడిగెను. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్నవారెవరు అని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగిచూచిరి. దీనిని క్రింది పడద్రోయుడి అని అతడు చెప్పగా వారు దాన్ని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుర్రముల మీదను చిందెను. యెజ్రెయేలు భూభాగములో కుక్కలు యెజెబెలు మాంసమును తినేయను. ఇట్టి విధముగా ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. ఈ ప్రకారము యేహూ యెజ్రెయేలులో ఆహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారందరినీ, అతని బంధువులందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. ఈ విధముగా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం జరిగెను.